హాయ్ అందరికీ. వెల్కమ్ టు ఉమాస్ డైరీస్. ఈరోజు ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకొచ్చేసా. అదేంటో అర్థమైందా? తమలపాకు రసం. వర్షాకాలం వచ్చేసిందండి. ఇంక అందరికి పిల్లలకి, పెద్దలకి జలుబులని, దగ్గులని అన్నీ స్టార్ట్ అవుతాయి. జలుబులు, దగ్గులనే కాదండి. డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నా, ఇంకా నోటికి రుచి అనిపించనప్పుడు, ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ రెసిపీ చాలా బావుంటుంది. ఇంకో 2 ముద్దలు ఎక్కువ తినేస్తారు. సో, ఎలా చేయాలో చూసేద్దామా మరి? ఫస్ట్ ఘాటుగా ఉన్న తమలపాకులు ఒక 5, 6 తీసుకోండి. ఘాటు ఎక్కువ లేకపోతే ఇంకొన్ని ఎక్కువ తీసుకోండి. ఒక 5, 6 తమలపాకులు ఇలా ముక్కలు చేసి మిక్సీ జార్‌లో వేసేసుకోండి. దీంతో పాటు బాగా పండిన ఒక 2, 3 టొమాటోస్ అవి కూడా ముక్కలు చేసి 2 కలిపేసి గ్రైండ్ చేసేసుకోండి. కొంచెం కచ్చామిచ్చాగా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. నేనైతే కొంచెం మెత్తగా పట్టేసుకున్నాను. ఒక గిన్నెలోకి పేస్ట్, ఇంకా పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, పులుపు కావాలనుకున్న వాళ్ళు టొమాటోస్‌తో సరిపోతది. ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం చింతపండు, మిరియాల పొడి, దీనికి కారం అస్సలు వాడమండి. కావాలనుకుంటే 1, 2 మిర్చి వేసుకోండి. మిరియాల పొడి ఇంకొంచెం ఎక్కువేసుకోండి. తమలపాకు ఘాటు అండ్ మిరియాల ఘాటు సరిపోతుంది. వేసుకొని 1 లీటర్ వాటర్ పోసేసుకొని ఇందులోనే ఒక 2 స్పూన్స్ రసం పౌడర్ గూడా వేసుకోండి. నేనైతే ఇంట్లో చేసిన రసం పౌడరే వాడుతున్నాను. అన్నీ బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. ఇందులోనే ఒక 2 కరివేపాకు రెమ్మలు, దీంతో పాటు ఒక పెద్ద ఎల్లిగడ్డ అండ్ కొంచెం జీలకర్ర కలిపి దంచుకున్న పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసి ఇవన్నీ బాగా మరిగే వరకు ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి మరగనివ్వండి. మరగనిచ్చి ఒక పెద్ద కొత్తిమీర కట్ట తరుగు వేసేసి ఒక 2 మినిట్స్ మరగనిచ్చి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడింక పోపుకి రెడీ చేసుకుందాం. పాన్‌లో ఆయిల్ పోసి అందులో పోపు గింజలు, ఎండుమిర్చి, అట్లనే కరివేపాకు, ముందు దంచి పెట్టుకున్న ఎల్లిపాయ, జీలకర్ర పేస్టు అండ్ కొంచెం ఇంగువ అవన్నీ వేసుకొని కొంచెం రోస్ట్ అవ్వనిచ్చి రసం మొత్తం దానిలో పోసి వెంటనే మూత పెట్టేసేయండి. ఇలా చేస్తేనే రసంకి మంచి పోపు ఫ్లేవర్ తాకుతుందండి. ఇంకా వేడి వేడి తమలపాకు రసం రెడీ అయిపోయినట్టే. కొంచెం వేడిగా ఉన్నప్పుడే తమలపాకు రసం కొంచెం గ్లాస్‌లో పోసుకొని తాగితే గొంతుకి హాయిగా ఉంటుందండి జలుబు, దగ్గు ఉన్న వాళ్ళకి. కడుపులో, ఛాతీలో ఉన్న చెడంతా కొట్టేస్తుంది. అంటే కఫంలాగా, ఇలా డైజెషన్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా అది మొత్తం పోతుందండి. మరింకెందుకు ఆలస్యం? ఈ వర్షాకాలంలో వేడి వేడిగా నోటికి రుచనిపించే తమలపాకు రసం ట్రై చేసేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే.